వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురం పట్టణ శివారు గొర్రెకండి కాలువను టీడీపీ నేత వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడారు వర్మ. వర్షాల కారణంగా పంట కాలువలు పొంగి పొర్లుతున్నాయని, కొన్ని చోట్ల కాలువ గట్లకు గంటలు పడుతున్నాయన్నారు. పంట నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక కాలువల పరిశీలనలో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, టీడీపీ నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్తో గంటలు పడడం జరిగింది. అక్కడ చూసాం, ఇక్కడ చూసాం. దీనివల్ల హైవే కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత 1000 ఎకరాలు పోయే అవకాశం ఉంది. టెంపరీగా ఇరిగేషన్ వాళ్ళు మన శాండ్ బ్యాగ్స్ తోటి కంట్రోల్ చేశారు. ఇది మాట్లాడాలంటే వైసీపీ గవర్నమెంట్ లో, దీని ముందు టీడీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏలేరు మోడరేషన్ ఫేజ్ 2 కొండకాలువ, శుద్ధగడ్డ, గొరికండికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మేము చేసాం. 160 కోట్లు టెండర్ పిలిచి రవణకపేటతో వర్కులు మొదలెట్టాక ఉన్న మాజీ ఎంపీ, అప్పుడున్న ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఆ వర్క్ ని క్యాన్సిల్ చేయించారు. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. అంటే కష్టపడి 3 ఏళ్లు 2 ఏళ్లు తిరిగి తెచ్చిన వర్క్ ని క్యాన్సిల్ చేయడం వల్లనే, జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం వల్లనే, జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు, ఆ రోజు ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు చెప్పడం వల్లే క్యాన్సిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఈవేళ ఇక్కడ దగ్గర 7-8 ఎకరాలకి ఈ రోజు రైతులకు దిక్కుమొక్కు. ఓవరాల్ డ్రైన్ సిస్టమ్ అయి ఉంటే 60,000 ఎకరాలు ఎప్పుడు కూడా భద్రతగా ఉంటాయి, రైతులు భద్రత. అటువంటి దారుణమైన పనులు వైసీపీ గవర్నమెంట్ లో చేశారు. అందుకనే బుద్ధి చెప్పారు. వాటర్ పంచుకుంటున్నారు తప్పితే చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ కూడా నాయకులు వరద వాటర్ పంచుకోవట్లేదు, పంటకి నీరు కోసం పంచుకుంటున్నారు, ఏలేరు నీరు. అటువంటిది మేము కూడా మొన్న గొడవ పెట్టి పెద్దాపురం తప్ప కాలువ, తర్వాత కంటి కాలువకి నీరు 2500 క్యూసెక్లు డైవర్ట్ చేసాం. ఏదంటే 2/3 పిఠాపురానికి, 1/3 అటు వెళ్ళాలి. ఆ పద్ధతిలో డైవర్షన్ చేయడం వల్ల ఈ రోజు పిఠాపురంలో ఉన్న 60,000 ఎకరాలు కూడా రైతాంగం పంట నష్టపోకుండా భద్రతగా ఉందని చెప్పి తెలియదు.